చక్కటి మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. కలువరి శిలువలో ప్రభు చనిపోయారు. దాని అర్థం ఏంటి అని అంటే ఆయన ఓడిపోయాడనో చనిపోయాడనో కాదు. దాని అర్థం ఏంటి అని అంటే ఆదాము ద్వారా ఈ లోకంలోనికి పాపము, శాపము, ఉగ్రత, మరణము ఇవన్నీ కూడా ఎంటర్ అయ్యి మానవాళిని వారి పైన ఈ పాప శాపాలు ఉండటం ద్వారా మనిషి తాను తప్పు చేయలేదు, కానీ ఆదాము చేసినటువంటి ఆ పాపం ద్వారా మానవులందరికీ కూడా ఆ పాపంలో పాలు పంచుకోవాల్సినటువంటి అవసరం పడింది. మీరు అనొచ్చు, ఆదాము చేసిన పాపానికి నేనెందుకు శిక్ష అనుభవించాలని, నేనెందుకు శాపంలో ఉండాలని. కాబట్టి మనం తప్పు చేయలేదు కాబట్టి ఆ శాపం మన ద్వారా వచ్చింది కాదు. కాబట్టి మన కోసము తండ్రైన దేవుడు తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని లోకంలోని పంపించి ఆయనను సిలువ పైన ఆయనని మరణింప చేశాడు. అనగా ఆయనకి శిక్షను విధించాడు. ఆ ఆదాము ద్వారా వచ్చినటువంటి పాపమును ఆయన ఎందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకు శాపము నుండి, ఉగ్రత నుండి విడుదల కలిగినని ప్రభు జ్ఞాపకం చేస్తాడు. ఎందుకంటే ఆయన 3వ రోజున తిరిగి పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ప్రైజ్ గాడ్. ఈ విశ్వాసం కలిగి మనం ఉన్నట్లయితే మన హృదయంలో పరలోక ఆనందము కలుగుతుంది.